నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తుందని సీఎం చంద్రబాబు ఆరోపణ. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందని వ్యాఖ్య. ఆ ట్రాప్ లో పడవద్దని టీడీపీ నేతలకు సీఎం సూచన. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడంపై తీవ్రంగా స్పందించిన వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తమ నేతలు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి వెనుక సీఎం చంద్రబాబు ఉన్నారని ఆరోపణ. తప్పుడు ఆరోపణలు రుజువవడంతో జీర్ణించుకోలేకనే ఈ దాడులు చేశారని విమర్శ. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు. అంబటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించిన మాజీ మంత్రి జోగి రమేష్. తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్దే బాధ్యత అని చెప్పిన పైన తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడినని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని, ఆ ట్రాప్ లో పడవద్దని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. ఈ మేరకు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టాలని చూస్తుందని చంద్రబాబు చెప్పారు. అందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని, సంయమనం పాటించాలని చెప్పారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందన్న చంద్రబాబు ఆ పార్టీ ఉచ్చులో పడి టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నేతలదేనని చెప్పారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందని, ఆ పార్టీ ట్రాప్ లో పడితే వారికి మనకు తేడా ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న టీడీపీ అజెండా సహజంగానే వైసీపీ నేతలకు నచ్చదని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడంపై వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ నేతలు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి వెనుక సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని జగన్ ఆరోపణలు చేశారు. తప్పుడు ఆరోపణలు రుజువు అవడంతో జీర్ణించుకోలేకనే ఈ దాడులకి పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని తెలిపారు. అలాగనే రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన సాగుతుందని, ఇది జంగిల్ రాజుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదన నిర్ధారించిందని గుర్తు చేశారు. ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు. ఈ దుశ్చర్యతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవటం మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారు, గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చరిత్ర చెప్పే సత్యం ఒకటి, హింస జ్వాలాలను రగిల్స్తే చెయ్యి కాలక తప్పదు, అరాచక పాలన అంతం కాక తప్పదు, మీరు సృష్టించిన జంగిల్ రాజ్ భూస్థాపితం కావటం ఖాయమంటూ జగన్ పేర్కొన్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. అంబటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో న్యాయాధికారి ఉత్తర్వులతో అంబటిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు శనివారం రాత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విషయంలోకి వెళ్తే గుంటూరు అమరావతి రోడ్లోని గోరంట్ల వద్ద శుక్రవారం తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై మహాపాపం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు వెళ్లిన అంబటి రాంబాబు 24 గంటల్లో ఫ్లెక్సీ తొలగించాలని హెచ్చరించారు. శనివారం ఉదయం గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అదే మార్గంలో కారులు వెళ్తూ ఉండగా టీడీపీ శ్రేణులు అంబటిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన అంబటి రాంబాబు కారులో నుంచి తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారులో ఉన్నవారు వీడియోగా రికార్డు చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో కూటమి శ్రేణులు కారుపై కర్రలు, పిడిగుద్దులతో దాడి చేశారు. అక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు సూచించినా అంబటి వినిపించుకోకుండా మళ్లీ కారులో నుంచి దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు అద్దం దించి సీఎం చంద్రబాబుపై తీవ్ర పరుష పదజాలంతో దూషించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
గుంటూరు సిద్ధార్థనగర్ లో అంబటి రాంబాబు నివాసం కార్యాలయంపై శనివారం సాయంత్రం దాడులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పలుచోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్ఐ కె రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అంబటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం రాత్రి 10:45 సమయంలో ఆయనను అరెస్టు చేశారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తమ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్ ద బాధ్యత అని చెప్పుకొచ్చారు. తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. తనను మట్టుపెట్టాలని ఆలోచన లేకపోతే దాడి ఎందుకు చేస్తారు అని ప్రశ్నించారు. 83 రోజులు జైల్లో పెట్టిన కడుపు చల్లపడలేదా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. తన ఇంటిపై టీడీపీ నేతల దాడి అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రేరేపిత కుట్రతోనే మా ఇంటిపై దాడి చేశారు. తప్పుడు కేసులో అకారణంగా నన్ను, నా తమ్ముణ్ణి 83 రోజులు జైల్లో పెట్టారు. మమ్మల్ని వేధించి, హింసించి రాక్షసానందం పొందుతున్నారా? ప్రజా వ్యతిరేక విధానాలపైనే నా గొంతుక వినిపించడం తప్ప మీరు బూతులు మాట్లాడితే తప్పులేదు, కానీ మేము ప్రశ్నిస్తే తప్ప. మా ఇంటిపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడి అని ఘాటు విమర్శలు చేశారు. బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడిగా బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ గొంతుకని నొక్కేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలనే మీరు మీడియా మిత్రుల సమక్షంలో నిన్నంతా కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఏ విధంగా రాక్షసంగా, క్రూరంగా నా ఇంటి మీద కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీలు, గూండాలు దాడి చేసిన సంఘటనలు మీరు చూశారు. జోగి రమేష్ ని భౌతికంగా దాడి చేయాలా, జోగి రమేష్ మీద లేకపోతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం రాష్ట్రంలో వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి, సీఎం చంద్రబాబుకి సైలెన్స్ కావాలని రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం శాంతియుతంగా ఉంటే తద్వారా పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అనేక దేశాలు తిరుగుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు జైలుకు వెళ్లడం గొప్పగా ఫీల్ అవుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు మనస్తత్వం, అరాచకం, గొడవలు తప్ప ఏమీ లేదని అన్నారు. అంబటి రాంబాబు తాను మాట్లాడింది తప్పు అని ఒప్పుకున్న తర్వాత కూడా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ పోలీసులు విఫలమయ్యారని అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. సంపదను పెంచాలి, ఆ సంపద ద్వారాగా పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచ నలుమూలలా తిరిగి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ వైసీపీ నాయకులు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్షంలాగా చాలా మీరు రాజ్యాంగబద్ధంగా పాత్ర పోషించండి, తప్పులేదు. మీరు అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళి మరి ఊరేగింపులు చేసుకుంటాం అనేది ఇదేమి సాంప్రదాయం మాకు అర్థం అవట్లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఊరేగింపు చేశాడు కాబట్టి ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పెద్ద పెద్ద ఊరేగింపులు పెట్టుకుంటున్నారు. ఇది వాళ్ళ సాంప్రదాయం. ఇవాళ ఎవడైనా కేకుల్ని గొడ్డలతో కట్ చేస్తారా? ఫ్లెక్స్లు పెట్టి మా అత్త చెప్పింది, మా అక్క చెప్పింది రఫరఫలు ఆడించమందని ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా? ఈ సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి లేదు. నిన్న
అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు నేను తప్పు మాట్లాడాను, నేను అలా మాట్లాడి ఉండకూడదు అని ఆయన చెప్తుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు అండగా నేనున్నాను, శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని మాట్లాడుతున్నాము. ఈ దాడులు ఖండిస్తూ ఉన్నాం, మంచిదే. పోలీసులో లేకపోతే రాంబాబు పరిస్థితి ఏమయ్యేదో ఆ వీడియో క్లిప్పింగ్స్ చూస్తే తెలుస్తుంది. ఇవాళ నువ్వు ఖండిస్తున్నావు, మంచిదే. మేము కూడా ఇటువంటి ఘటనలు దురదృష్టకరం, ఇటువంటి జరగకూడదని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు ఉదయమే టెలికాన్ఫరెన్స్ కూడా వచ్చింది. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలో ప్రజల సమస్యల్ని గాలికి వదిలివేసి బీసీ నాయకులే లక్ష్యంగా దాడులు నిర్వహించడం హేయమైన చర్య అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతుందని, ఒక్క బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమ అభివృద్ధి కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది తమ నిరసనను తెలియచేయనున్నట్లు బీసీలందరూ ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ విజయవాడలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని, బీసీల లక్ష్యంగా దాడులు నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలివేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తిరుపతి లడ్డు, రాజకీయ కక్ష సాధింపు, మద్యం కుంభకోణం, మెడికల్ ప్రైవేటీకరణ ఈ 4 అంశాలపైనే కూటమి నాయకులు దృష్టి సారించారు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమ అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ గౌడ్, సిటీ ప్రెసిడెంట్ సుధీర్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రంగు విక్రమ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భయానకరంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ఇవాళ ఒక రాష్ట్రంలో ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉండదో అక్కడికి ఖచ్చితంగా పెట్టుబడులు రావు. ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళు రారు. ఈ రకంగా చేసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏమవుతుందో అనేది ఈ నాయకులకి అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. ఇవాళ సమస్యలు వదిలేశారు. ఇవాళ బీసీలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ గత 2 సంవత్సరాలుగా బీసీలకి గ్రాంట్స్ కానీ, హాస్టల్స్ కానీ, వసతులు కానీ, మధ్యాహ్నం తినే భోజనాలు కానీ, విదేశీ చదువులు కానీ, ఒకటి కాదు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఒక బీసీలనే కాదు, ఎస్టీల లోన్లు కూడా ఆగిపోయి రోడ్ల మీదకి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క యువతకు ఉద్యోగాలు లేవు. 2 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నిన్న చూస్తే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బహిరంగంగా మాట అనుకోవడం అనేది సహజం, అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. కానీ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం, అది కూడా కాకుండా పెట్రోల్ బాంబులు వేసే స్థాయికి దిగజారిపోయారు. ఎవరైనా మనిషే కనీసం మానవత్వంతో ఆలోచించాలా. ఇవాళ పెట్రోల్ బాంబులు వేసే స్థాయికి దిగజారిపోయేంత పరిస్థితులు ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా కార్మిక వ్యతిరేక విధానాలకి పాల్పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపణలు చేశారు. మీటర్ రీడింగ్ ఉద్యోగుల జీవనోపాధి కోల్పోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ భద్రత కల్పించే వరకు మీటర్ రీడింగ్ ఉద్యోగుల ఉద్యమాలకు సిపిఐ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు సోమవారం ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్యలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వలన మీటర్ రీడింగ్ ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్నారు. 15 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందించిన వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాతగానితనంతో ఉన్న ఉద్యోగాలను ఊడకొడుతున్నారని మండిపడ్డారు. వారికి న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటాలు చేస్తుందని అన్నారు. తక్షణం ప్రభుత్వం సమాలోచన చేసి
తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎస్. వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విద్యుత్ మీటర్లు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణము మరి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతూ మరి డిమాండ్ చేసి ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 2 దఫాలుగా 9 రోజుల పాటు రిలే దీక్షలు చేసి ఈరోజు చలో విజయవాడ పిలిపించిండ్రు. అయితే ఇటీవల కాలంలోనే విద్యుత్ రంగంలో 22,000 ఖాళీలు ఉన్నట్టు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ప్రకటించాడు. కాబట్టి ఈ 22,000 విద్యా శాఖలో ఉండే ఖాళీలలో మరి క్లాస్ 4 ఎంప్లాయీస్ గా మరి వాళ్ళను రిక్రూట్ చేయాలని, మరి వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ రోజు విద్యుత్ మీటర్లు రీడర్లు వాళ్ళ రీడింగ్ తీయకపోతే ఒక్క రోజుకు 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే బిల్లులు ఇస్తారో ఆ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలకు పాల్పడితే మరి ఇన్ని సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు 1000 మీటర్స్ వారు రీడింగ్ చేస్తూ వారి ఉపాధిని పొందుతున్నటువంటి కార్మిక వర్గం మరి ఏ పద్ధతుల్లో వారు బజారును పడితే వారి కుటుంబాలు ఏమైపోతాయని చెప్పి ఈ ప్రభుత్వం ఏమైనా కూడా ఆలోచిస్తా ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి వారంతా ఐఏఎస్ ఉద్యోగాలు అడగడంలా, ఐపీఎస్ ఉద్యోగాలు అడగడంలా, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ అడగడంలా, అటెండర్ గాని లేదా ప్యూన్స్ గాని వాచ్మెన్స్ గా ఉన్నటువంటి కానీ చిన్న క్లాస్ 4 ఉద్యోగాలైనా సరే వారికి అవకాశం కల్పించండి. వారి విద్యార్హతలను బట్టి, వారి పనిని బట్టి వారికి ఉపాధి కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి బడ్జెట్ లో కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందని జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ₹1 కూడా కేటాయించని బడ్జెట్ ను ప్రభుత్వ పెద్దలు సమర్థించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జై భారత్ భీమ్రావ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. పోలవరం స్టీల్ ప్లాంట్ వంటి రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు ₹1 కూడా కేటాయించలేదని అన్నారు. అలాగని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తుందని అన్నారు. ఎంపీల యొక్క మద్దతుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయ ప్రజలు పరిపాలించబడుతుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మీరు ఏం చేశారు అంటే నిట్ట నిలువున వెన్నుపోటు పడిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద సలసల కాగే నూనెని వేసి వారి చర్మాన్ని ఒలిసే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దోషులు కాదా అని నేను అడుగుతున్నా. దీనికి మీరు జాతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పరా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంతో అనుబంధం ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కబంధ హస్తాల్లో ఈరోజు అంబానీ, ఆదానీలకి రాయితీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలని, రైతులని, మహిళల్ని నెట్ట నిలువున ముంచేస్తుంటే వారి నెత్తి మీద పిడుగుల్లాంటి వార్తలు వేస్తుంటే వారి జీవన ప్రమాణాలను పెంచే ఒక్క మాట, ఒక్క ప్రగతి, ఒక్క విధమైన ఏ విధమైనటువంటి రాయితీ ఇవ్వకపోతుంటే ఈ రాష్ట్రం ఎలా బాగుపడాలి? ఈ రాష్ట్రంలో యువతకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి? ఈ రాష్ట్రంలో నిరుపేదలు 3 పూట్ల తిండి తినే పరిస్థితి ఎప్పుడు రావాలని అడుగుతున్నాం. కేవలం రాజకీయ ప్రకటనలతోనే మీరు మాటలు మారుస్తారా? కేవలం రాజకీయ ప్రకటనలతోనే రాష్ట్రాన్ని మాయ మాటలు చెప్పి మ్యానిపులేట్ చేస్తారా? కేవలం మీకున్నటువంటి మీడియాతోనే ఈరోజు మ్యానిపులేషన్ చేస్తారా? అత్యంత దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుందన్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించండి. ఎందుకు వేసామండి మన ఓట్లు 164 సీట్లతోటి? ఎందుకు మీరు అధికారం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు? ఎందుకు 21కి 21 సీట్లు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి అధికారం ఇచ్చారు? ఎందుకు రాష్ట్రంలో 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేని ఆధిక్యంలో నుంచోబెట్టి రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని జేఏసీ చైర్మన్ గా భూపతిరాజు రవీంద్రరాజు చెప్పారు. సమస్యల సాధన కోసం రెవెన్యూ ఉద్యోగస్తులు సంఘటితంగా ఐకమత్యంతో ప్రతి ఒక్కరూ మెలగాలని అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ బిల్డింగ్ ను త్వరలోనే ప్రారంభించుకోనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం గాంధీనగర్లోని ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ గా భూపతిరాజు రవీంద్రరాజుని ఏకగ్రీవంగా
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రవీంద్రరాజు భూపతిరాజు మాట్లాడుతూ ఈ రెవెన్యూ జేఏసీ ముఖ్య ఉద్దేశం రెవెన్యూలో పనిచేస్తున్న విఆర్ఏ నుంచి తహసీల్దార్ వరకు సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు ఈ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ సమస్యల్ని పట్టించుకోకుండా కేవలం సొంత స్వలాభం కోసం రెవెన్యూ స్పోర్ట్స్ పేరుతో అనధికారికంగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వము అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి భజన చేయడం అతని నైజమని, మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని విమర్శించి మరలా లాబింగులు మొదలుపెట్టి గత ప్రభుత్వంలో రెవెన్యూ స్పోర్ట్స్ కి 30 లక్షలు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వంలో 80 లక్షలు మంజూరు చేయించుకోవడంలో ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు ఎవరికి మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని తెలిపారు. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షులను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి గత నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విఆర్ఏలు, విఆర్ఓలు, సర్వేలు, రెవెన్యూలో ఉన్న ఇతర మా అటెండర్ స్థాయి నుంచి తహసీల్దార్ వరకు కూడా ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలపై ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పిన బొప్పరాజు రెవెన్యూ సమస్యలను గాలి వదిలేసి రెవెన్యూ సమస్యల గురించి కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా రెవెన్యూలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే అసలు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిస్థితిని పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి నూతనంగా 28 జిల్లాలు ఏర్పడ్డాయి. 28 జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఎంతో మనోవేదన చెంది రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం ఎజెండాగా మనందరం కలిసి రాష్ట్ర జేఏసీకి ఏర్పాటు చేసుకుందామని భాగంగా గత 2 నెలల నుంచి కూడా మేము కసరత్తు చేస్తాం. దాంట్లో భాగంగా ఈ రోజు మన ఈ ఫిలిం ఛాంబర్లో ఈరోజు మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఎస్ నాయకులు కానీ, అలాగే విఆర్ఓస్ కానీ, సర్వేయర్స్ కానీ, అలాగే రెవెన్యూ సిబ్బందులు, తహసీల్దార్లు, ప్రొడ్యూటర్స్, మన జూనియర్ అసిస్టెంట్లు అటువంటి అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సమస్యలే పరిష్కారం ఎజెండాగా పనిచేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఈ జేఏసీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ జేఏసీ ద్వారా ఇప్పటికే నమస్కారాలండి. నా పేరు సుగుణ. నేను తహసీల్దారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క అసోసియేట్ ప్రెసిడెంట్ గా నేను ఉన్నాను. అయితే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకి మదర్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ ప్రస్తుతం పీజీఆర్ఎస్ లో వచ్చే సమస్యలు కూడా హైయెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వస్తుంటాయి. వీటన్నిటిని కూడా రిజాల్వ్ చేయలేకపోవడం వల్ల, పూర్తి స్థాయిలో పరిష్కారం పొందకపోవడం వల్ల, అదే విధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదు అనే అభిప్రాయంలోకి వచ్చినట్లుగా మేము అందరం భావించడం జరిగింది. అయితే మా సమస్యలు ఎందువల్ల ఆ విధంగా జరుగుతున్నది అన్నది ప్రభుత్వం దృష్టికి ఏ ఒక్కరూ తీసుకువెళ్ళడం లేకపోవడం వల్ల మేమంతా అంటే విఆర్ఓల సమస్యలు విఆర్ఓలు, విఆర్ఏల సమస్యలు వాళ్ళు వేరేగా, అదే విధంగా మిగిలిన ఫిబ్రవరి 5న అమరావతి జేఏసీ 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల చైర్మన్ బొప్పన వెంకటేశ్వరరావు వెల్లడించారు. మహాసభల సందర్భంగా ప్రభుత్వం 2 రోజులు ప్రత్యేక సెలవు దినాలు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో గవర్నర్ పేటలోని రెవెన్యూ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పన వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఆర్ వెంకట రాజేష్, మహిళా వింగ్ అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఆవిర్భావ దినోత్సవాల్లో పలువురు మంత్రులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహాసభలు జరిగే 2 రోజులు సెలవు ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. జేఏసీ కమిటీ 3 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జేఏసీ అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 5వ తారీఖున ఉన్నందున దాన్ని పురస్కరించుకొని
ఆ సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభని ఏర్పాటు చేశాం. 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభని ఏర్పాటు చేయటం అనేది చట్టబద్ధంగా అన్ని సంఘాలకు ఉంటుంది. అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి 2023లో కర్నూలులో నిర్వహించాం. ఫిబ్రవరి 5న ఆ రోజు ఆనాడు నిర్వహించినటువంటి మహాసభ మరి ఉద్యమానికి నాంది పలికింది. కానీ ఈరోజు ఫిబ్రవరి 5వ తారీఖున రేపు జరగబోయే 4వ రాష్ట్ర మహాసభని జయప్రదం చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులంతా కూడా అత్యధిక సంఖ్యలో హాజరై ఆ మహాసభను జయప్రదం చేసి ఏపీజేఎస్ అమరావతి ఐక్యతను చాటి చెప్పాలని చెప్పేసి ఉద్యోగులందరికీ ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులంతా కూడా కూటమి ప్రభుత్వం గెలవాలి, కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు సంబంధించిన గతంలో జరిగిన నష్టాలని భర్తీ చేసుకోవాలని ఎంతో ఆశగా ఎదుర్చూడడం అయితే జరిగింది. ఆ దిశలోనే గత ఏడాది అక్టోబర్ 18న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు సమావేశం అయినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తూ ఏ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా సరే సానుకూలంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆర్టీసీ సంబంధించిన కూడా 11 వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో వాడిన కల్తీ నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ నిర్ధారించిందని టీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం తెలిపారు. కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ దేశ ప్రగతితో పాటు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026ను స్వాగతిస్తూ సోమవారం గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మాదిగాని గురునాథం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్గా ఈడీగా శ్యామలరావు గారిని నియమించడం జరిగింది. శ్యామలరావు గారు ఏమని చెప్పారంటే సీఎం గారికి, సార్ ఇక్కడ ఏదో కల్తీ నెయ్యిలో జరిగినట్టుగా ఉంది, దాని మీద అనుమానంగా ఉందంటే ఇమీడియట్గా ఆ శాంపిల్స్ తీసి ఎన్డీడీబీకి గుజరాత్లో ఉన్నదానికి శాంపిల్స్ పరీక్ష చేయాలని పంపించడం జరిగింది. ఆ పరీక్ష చేసినటువంటి నేపథ్యంలో ఆ ల్యాబ్లో మాంసానికి సంబంధించినటువంటి చేప నూనెకి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని నిర్ధారణ జరగటం జరిగింది. నిర్ధారించిన తర్వాత సీఎం గారు సిట్ని ఏర్పాటు చేస్తే ఆ సిట్ వేసినటువంటి నేపథ్యంలో జగన్ గారు మొగుండు కొట్టి మోసాలకి ఎక్కినట్టుగా తప్పు చేసింది మీరేమో అని తెలిసి యాగి చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని డైరెక్షన్ ఇచ్చినటువంటి నేర్మకు సిబిఐ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేయడానికి అన్ని వ్యవస్థలని చాలా అద్భుతంగా ఎంచుకుంటూ ఉంటారు. ఎప్పుడు సిబిఐ అంటుంటారు, సిట్టు మీద నమ్మకం లేక. ఆ నేపథ్యంలో ఒక పక్క ఏదో సాధించినట్టుగా రోజా గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆంబోతు రాంబాబు గారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు ఇత్యాదులంతా వీళ్ళు మాజీ మంత్రులు కాదు, వాళ్ళని మనం కంత్రులనే పిలవాలి. వీళ్ళు ఫిబ్రవరి 9, 10, 11 3 రోజుల పాటు జరిగే గుణతల లూర్తు మాత మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నామని తెలగతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. 102 వసంతాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోబోతున్నామని చెప్పారు. మేరీమాత ఉత్సవాలకు దేశ నలుమూలల నుండి 10 లక్షల మంది వస్తారని అంచనా వేశామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. గుణతల సోషల్ సర్వీస్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ
కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడారు. ఈ 102వ వసంతాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకుంటున్నట్లు తెలియజేశారు. చర్చి డిసెంబర్ 2026 నాటికి ప్రారంభోత్సవం చేయడానికి శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 31వ తేదీన నవదిన ప్రార్థన ఆవిష్కరణ జరిగిందని, ఫిబ్రవరి 8వ తారీఖు వరకు నవదిన ప్రార్థనలు, ప్రతిరోజు దివ్య సమిష్టి పూజా బలి అనంతరం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ఈ మహోత్సవాలకు కడప, విశాఖపట్నం పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రార్థనలు, బోధనలు అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫామ్ ఎం గాబ్రియల్, రెక్టర్ ఫాదర్ ఏలేటి విజయం జయరాజు స్వామి, డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, సోషల్ సర్వీస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు, ప్రొప్రైటర్ ఫాదర్ జి కిరణ్ బాబు తదితర గురువులు పాల్గొన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో గత 102 సంవత్సరాలు గుణదల మరియమాత, గుణదల లూర్దుమాత తిరునాళ్ళు జరిగినట్లుగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. జనవరి 31వ తేదీన నవదిన జపాలు ప్రారంభించినప్పుడు అధికారపూర్వకంగా ఈ పండుగను ప్రకటించాం. వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పుడే మేము ప్రతి సంవత్సరం పాటించినట్లు ఇప్పటి నుంచి ఈ నవదిన జపాలతో ప్రార్థనాపూర్వకంగా, ఆధ్యాత్మికంగా ఈ పండుగకు సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి 9, 10, 11వ తేదీలలో చాలామంది భక్తులు, మరియమాత భక్తులు తరలి వస్తారు. ఆ సమయాల్లో కూడా చాలామంది పీఠాధిపతులు వస్తారు. ఈ సంవత్సరం కడప పీఠాధిపతులు, ఇంకా విశాఖపట్నం అతి మేత్రాణులు, నెల్లూరు మేత్రాణులు దీనికి రానున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ సందేశాలని, వారు పూజలు సమర్పించి ప్రజలందరికీ ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో వేరే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. అన్ని రూపాలలో, కొన్ని నాటక రూపాలలో, మరికొన్ని సాహిత్య రూపాల్లో, ఇంకా వేరే ప్రార్థనలు, సంస్కారాల ద్వారా వచ్చిన వాళ్ళందరూ తమను తాము ఇంకొకసారి దేవుని మార్గాల్లో నడవడానికి అనుగుణంగా చేసుకొని వాళ్ళు భక్తితో, విశ్వాసంతో మళ్ళీ తిరిగి వెళతారు ఇంటికి. అందుకని ఇటువంటి పండుగకు, ఇటువంటి తిరునాళ్లకు మేమందరం పోయిన సంవత్సరం లాగా, పోయిన గత చాలా సంవత్సరాలుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తుందని సీఎం చంద్రబాబు ఆరోపణ. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందని వ్యాఖ్య. ఆ ట్రాప్లో పడవద్దని టీడీపీ నేతలకు సీఎం సూచన. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడంపై తీవ్రంగా స్పందించిన వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తమ నేతలు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి వెనుక సీఎం చంద్రబాబు ఉన్నారని ఆరోపణ. తప్పుడు ఆరోపణలు రుజువవడంతో జీర్ణించుకోలేకనే ఈ దాడులు చేశారని విమర్శ. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు. అంబటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించిన మాజీ మంత్రి జోగి రమేష్. తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్దే బాధ్యత అని చెప్పిన పైన తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడేనని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.